నేను మీ యాంకర్ పర్వీన్. వారసుడు వచ్చేస్తున్నాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ కొడుకుగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక బెంచ్ మార్కుని సెట్ చేసిన నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు మేకోవర్ అయ్యాడు. రీసెంట్ గా తను మేకప్ అయిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసమే ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం హనుమాన్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే మోక్షజ్ఞతో సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ప్రశాంత్ వర్మ చైల్డ్ ఆర్టిస్ట్ తేజగా సూపర్ హీరోగా తెరపైన చూపించిన విషయం తెలిసిందే. జాంబిరెడ్డి అద్భుతం, హనుమాన్ సినిమాలతో తేజని వెండి తెరపై చాలా అద్భుతంగా చూపించారు. అందుకే బాలకృష్ణ ఎంతో నమ్మకంతో తన కొడుకుకి ఎంట్రీని ప్రశాంత్ వర్మకి అప్పజెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఉండబోతుందా లేదా కొత్త కథతో ప్రశాంత్ వర్మ సిల్వర్ స్క్రీన్ పై మాయ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే మోక్షజ్ఞ పక్కన ఎవరు జత కట్టబోతున్నారు అనేది అందరూ అడిగే ప్రశ్న. మొన్నటి దాకా శ్రీలీల సూపర్ జోడీ అనే కామెంట్ వినిపించాయి. కానీ ఇప్పుడు శ్రీలీల డేట్స్ దొరకడం కష్టంగానే ఉందంటున్నారు. అందుకే ఇప్పుడు వేరే హీరోయిన్ బాలీవుడ్ నుంచి తీసుకురావాలని చూస్తున్నారట. ఖుషీ కపూర్ ఈ సినిమాలో హీరోగా ఎంపికయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని ఒక టాక్ వినిపిస్తుంది. మరి శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ ప్రస్తుతం జాన్వీ కపూర్ సౌత్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఖుషీ కపూర్ కూడా తెలుగు సినిమాలలో అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతుందని అంటున్నారు. వాస్తవానికి బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్నా కూడా ఒక్కసారిగా కూడా శ్రీదేవితో కలిసి నటించలేదు. 100 కి పైగా సినిమాలు చేసిన శ్రీదేవి పక్కన హీరోగా మాత్రం యాక్ట్ చేయలేదు. ఇప్పుడు శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ అయితే మోక్షజ్ఞకి పర్ఫెక్ట్ జోడిగా ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి మొదటి సినిమానే భారీ బడ్జెట్ తో చేయబోతున్నారనేది టాక్. ఇక మరోవైపు మోక్షజ్ఞ ఖుషీ కపూర్ జోడి బాగుంటుందని నెటిజన్లు సైతం అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి సంబంధించి అధికారికంగా అప్డేట్స్ ఇచ్చే వరకు వైరల్ అవుతున్న ఈ న్యూస్ ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి. మరి ఫస్ట్ సినిమాతోనే బాక్స్ ఆఫీస్ షేక్ చేయాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారట. ఎందుకంటే ఎన్టీఆర్ వారసులుగా ఇప్పటికే ఇండస్ట్రీలో నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తమ సత్తాని చాటుకున్నారు. ఇంకా చాలా మంది వచ్చినా కూడా కమర్షియల్ సక్సెస్ ని సాధించలేకపోయారు. ఇప్పుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఏ రేంజ్ లో ఎంట్రీ ఇస్తాడో అని కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ లవర్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. క్రేజీ పరంగా చూస్తే సోషల్ మీడియాలో మోక్షజ్ఞకి మంచి ఫాలోయింగ్ కనిపిస్తుంది. యూత్ లో కూడా క్రేజ్ వచ్చేలాగానే ఉంది. నటనలో శిక్షణ కూడా తీసుకున్నాడు కాబట్టి బాడీ లాంగ్వేజ్ ఖచ్చితంగా ప్రేక్షకులని ఆకట్టుకుంటుందనేది చెప్పుకోవాలి. ఇది విషయం అండి.